సాధారణంగా కిడ్నీ అనేది మన శరీరంలో ఎలాంటి పని చేస్తుంది? కిడ్నీస్ అనేవి అమేజింగ్ ఆర్గన్ అండి. జనరల్గా మన బాడీలో ఏ ఆర్గన్ అయినా కూడా దాని పనితీరు దానికి ఉంటుంది. మేజర్ ఆర్గన్స్ వచ్చేసి బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్ అండ్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో కిడ్నీస్ మన బాడీలో జనరల్గా 5 ఫంక్షన్స్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి వాటర్ బ్యాలెన్స్, సెకండ్ ఏమో వైటమిన్ డి ప్రొడక్షన్, థర్డ్ వన్ ఏమో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మెటబాలిజం, అండ్ ద ఫోర్త్ వన్ బ్లడ్ ప్రొడక్షన్, అండ్ ద ఫిఫ్త్ వన్ ఏమో యాసిడ్ అండ్ వేస్ట్ని ఫిల్టర్ చేయడం. మన కిడ్నీస్ వచ్చేసి జనరల్గా 400 to 425 టైమ్స్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి ఎవ్రీడే. అంత మంచి ఫంక్షన్ ఉంటుంది అనమాట కిడ్నీస్. ఓకే. సో మరి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏంటి? అక్యూట్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏంటి? అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే జనరల్ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం అనమాట. దానికి రీజన్ ఏంటో మనం కనిపెట్టి దాన్ని ట్రీట్ చేసుకుంటే ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోయి కిడ్నీ నార్మల్ అయిపోతుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఒకటి, అండ్ సెకండ్ డీహైడ్రేషన్ ఒకటి, థర్డ్ కిడ్నీ స్టోన్స్ ఒకటి. ఇవన్నీ అక్యూట్ కిడ్నీ డిసీజెస్ వల్ల కిడ్నీ డిసీజ్ కాజ్ చేస్తాయి అనమాట. అవి మనం గుర్తుపట్టి ట్రీట్ చేసుకుంటే రివర్స్ అయిపోతుంది. కిడ్నీ లోపల ఫిల్టరేషన్ యూనిట్స్ ఉంటాయి అనమాట. వాటిని గ్లోమరులస్ అంటాం. అవి ఇప్పుడు కంప్యూటర్లో చిప్స్ ఎలానో మన కిడ్నీ లోపల ఆ ఫిల్టరేషన్ యూనిట్స్ అలాంటివి. ఈచ్ కిడ్నీలో 10 lakhs ఉంటాయి అనమాట. అంటే 2 కిడ్నీలు కలిపి 20 lakhs ఉంటాయి. అవి ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే గ్లోమరులో నెఫ్రైటిస్ అంటాం అనమాట. అప్పుడు ప్రోటీన్ లీక్ అవ్వడము, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము, క్రియాటినిన్ పెరగడం లాంటివి చూస్తుంటాం. అవి కూడా మనం తొందరగా గుర్తుపట్టి ట్రీట్ చేసుకుంటే కిడ్నీని కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇవేవి గుర్తుపట్టకుండా మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కిడ్నీ అనేది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి దాన్ని ఏమి చేసినా వెనక్కి రాదనమాట. అలాంటి వాటిని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో జనరల్గా లాస్ట్ స్టేజ్ అంటే 85 to 90% ఫెయిల్ అయ్యేంత వరకు ఏమి సిమ్టమ్స్ ఉండవు. చిన్న సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఆకలి తక్కువ ఉండడమో, యూరిన్ ఎక్కువ రావడమో లాంటివి ఉంటాయి. కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. సో అందుకే చాలా మంది లాస్ట్ స్టేజ్ ఆ 90% డ్యామేజ్ అయిన తర్వాతనే ప్రెజెంట్ అవుతుంటారు అనమాట. ఓకే. మీ ఎక్స్పీరియన్స్లో లైక్ ఇప్పటి వరకు మీరు చూసిన కేసెస్లో ది వరస్ట్ కేస్ ఏమై ఉంటుంది? ద వర్స్ట్ కేస్ అని చెప్పడం కన్నా వర్స్ట్ కాజ్ అని చెప్తాను నేను. ఎక్కువ కేసెస్ చూసేది పెద్దవాళ్ళలో డయాబెటిక్ రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో అది ఎంత బాధగా ఉంటుందంటే అటు షుగర్ కంట్రోల్ అవ్వదు, ఇటు కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. రిమైనింగ్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది, నరాల మీద ఎఫెక్ట్ పడుతుంటుంది, ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సో డయాబెటీస్ ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది నా దృష్టిలో ద వర్స్ట్ థింగ్. అది రాకుండా చూసుకోవాలంటే ఎర్లీగా డయాబెటీస్ని గుర్తుపట్టుకోవాలి అండ్ ఎర్లీగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అండ్ ఆ కంట్రోల్ని అలానే మెయింటైన్ చేయాలి. దానికి మెయిన్ మెడిసిన్స్ లైక్ ఇన్సులిన్ కానీ, డయాబెటిక్ మెడికేషన్స్ కానీ, అండ్ ద సెకండ్ వన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. అవి మార్చుకొని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి రెగ్యులర్గా చెకప్ చేయించుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. మా ప్రేక్షకులకి మీరిచ్చే సలహాలు ఏంటి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఓవరాల్గా అందరికీ నేను ఇచ్చే సలహాలు 2: డైట్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఎవరికైనా కూడా నాకు ఓపిక వచ్చే పేషెంట్స్ కూడా అదే చెప్తుంటాను. టాబ్లెట్స్ ఎంత ఇంపార్టెంటో డైట్ అండ్ లైఫ్ స్టైల్ అంతే ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, సాల్ట్ తక్కువ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గియడం, రెడ్ మీట్ తగ్గియడం, అండ్ వాటర్ ప్రాపర్ క్వాంటిటీలో తీసుకోవడం, రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes ఎక్సర్సైజ్ చేయడం లాంటి వల్ల మెజారిటీ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం కానీ, ఒబేసిటీ కానీ, వీటి వల్ల వచ్చే అదర్ ప్రాబ్లమ్స్ హార్ట్ కానీ, కిడ్నీ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ పాటిస్తే అవి పెరగకుండా కాపాడుకోవచ్చు మనం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ గురించి. అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.